కోటాద్రిక్షేత్రాన వెలసిన సాలిగ్రామ గణపతికి నవనీత అలంకారం నయనానందకరం. కోటాద్రిక్షేత్రాన వెలసిన సాలిగ్రామ గణపతికి నవనీత అలంకారం నయనానందకరం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ప్రతిష్ఠించి పూజించగా శ్రీరామ శ్రీకృష్ణ పాండవులే దర్శించి తరించగా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ప్రతిష్ఠించి పూజించగా శ్రీరామ శ్రీకృష్ణ పాండవులే దర్శించి తరించగా. కౌండిన్యముని చేత పూజలందుకొని అభయమీయగా. కౌండిన్యముని చేత పూజలందుకొని అభయమీయగా. కౌండిన్య నది తీరమున భక్తులను అనుగ్రహింపవెలిశావు. కోటాద్రిక్షేత్రాన వెలసిన సాలిగ్రామ గణపతికి నవనీత అలంకారం నయనానందకరం. దిన ప్రవర్తమానమై నీ కీర్తి ప్రజ్వలించగా. వార్షిక బ్రహ్మోత్సవాలలో నీ వైభవం అంబరాన్నంతగా. దిన ప్రవర్తమానమై నీ కీర్తి ప్రజ్వలించగా. వార్షిక బ్రహ్మోత్సవాలలో నీ వైభవం అంబరాన్నంతగా. కిటకిటలాడే భక్త సాగరం నిన్ను దర్శించి పూజించగా. కిటకిటలాడే భక్త సాగరం నిన్ను దర్శించి పూజించగా. అభయదాయకుడవై ప్రాణకోటిని కాచేటి దేవుడవు. కోటాద్రిక్షేత్రాన వెలసిన సాలిగ్రామ గణపతికి నవనీత అలంకారం నయనానందకరం. కోటాద్రిక్షేత్రాన వెలసిన సాలిగ్రామ గణపతికి నవనీత అలంకారం నయనానందకరం. కోటాద్రిక్షేత్రాన వెలసిన సాలిగ్రామ గణపతికి నవనీత అలంకారం నయనానందకరం. ఈ దేవాలయం గురించి నేను గత సంవత్సరం కోలార్కు ఏదో వివాహ సందర్భంగా వస్తే ఇక్కడ కుడుమలై వినాయకుడిని దర్శించమని నా మిత్రులు చెప్పారు. వచ్చేప్పుడు దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఈ చారిత్రాత్మకంగానే కాకుండా 3 యుగాలు అయిపోయి 4వ యుగంలో కూడా అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది, మా కుటుంబానికి కాకుండా సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా ఈ సంవత్సరం ఈరోజు 25వ తేదీ ప్రాశస్తమైన దినమని ఇక్కడ అర్చకులు చెప్తే తర్వాత కూడా ఈరోజు రావడం, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఒక మన సనాతన ధర్మము సాంప్రదాయాలన్నీ పాటిస్తూ ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇది మరింత ప్రసిద్ధి చెందినదిగా కృష్ణదేవరాయలు
ఈ గుడిని నిర్మించాడని కూడా తెలుసుకున్నాము. చాలా సంతోషం. చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు. మేము కూడా చాలా భగవంతుని ప్రీతిపాత్రలు అవుతామని నమ్ముతున్నాం. ఇది చారిత్రాత్మక కట్టడం. సాలగ్రామం, ఇంత పెద్ద సాలగ్రామం ఉందంటే అదే అసలు నమ్మలేనంత ఇదిగా ఉంది. అదే కాకుండా వాళ్ళు ఈరోజు ఆ స్వామికి చేసినటువంటి అలంకారం ఒక 12 గంటల పైన పట్టిందంటే వాళ్ళు ఎంత భక్తితో, అంటే ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలు పాటిస్తూ ఆ విధంగా చేసి భక్తజనులకు అంతా కోరికలు తీరాలనే విధంగా వాళ్ళు కూడా చేస్తున్నాం. మనం కూడా సాంప్రదాయాలను నమ్మి భక్తితో కొంచెం వాతావరణం ఏర్పడింది. ఇక్కడ పక్కనే కొండ, ఇది చాలా మనోహరంగా, ఆనందదాయంగా, సంతోషంగా ఉంది. ఆ విగ్రహమే ఒక ఆకట్టుకునే దీంట్లో మన మనసులో స్థిరంగా ఉండి మరలా రావాలి అనే కోరిక ఉండే విధంగా స్వామి దర్శనమిస్తున్నాడు. అదే మనకు సంతోషం. వినాయక స్వామి అంటే చాలా నమ్మకము, అనుభవంతో జరిగాయి. చాలా చాలా ప్రసిద్ధి చెందిన దేవుడు, చాలా నమ్మకము, కోరిన కోరికలు తీర్చే మహాదేవుడు. అందరి దేవుళ్ళ కన్నా ఈ దేవుడని నేను నమ్ముతాను. నమస్కారం మీకు అందరికీ. ఇక్కడ ఈ దేవాలయం ఉందని నాకైతే తెలియదు. మా అన్న లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్, హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాను. ఇక్కడ కుడుమలై వినాయక స్వామి అనే ఒక గుడి ఉంది, చాలా మంచి గుడి. వెళ్దాంరా అని పిలిస్తే ఆయన పిలుపు మేరకు ఈరోజు డిసెంబర్ 25 ప్రశస్తంగా ఇక్కడ జరుగుతుందని తెలిసి నన్ను పిలిచారు. నేను వచ్చాను అన్నతో పాటు. ఇక్కడ చూసిన తర్వాత ఈ సాలగ్రామ వినాయకుడు ఈ ప్రపంచంలో సాలగ్రామ విగ్రహం అంత పెద్దది లేదు అని తెలిసింది. మరియు ఇంత మూల గ్రామంలో ఈ విధంగా ఇంత పెద్ద గుడి ఉన్నదని చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. కానీ మన హిందూ ధార్మిక దీని ప్రకారము, సనాతన ధర్మ ప్రకారము ఇంత పెద్ద గుడి ఉంది. ఈ మన సనాతన ధర్మం ఎంతో గొప్పదే అని ఇంకా మనసులో ఎంతో భావనగా, ఎంతో ఇదిగా నాకు పులికించిపోయాను. ఈ గుడి శ్రీకృష్ణదేవరాయలు కట్టినారని ఇంకా నాకు సంతోషమైంది. ఈ వాతావరణం చూస్తే, ఈ గుడి చూసిన తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఆ స్వామివారిని మొక్కున్నాను. వీలైనంత వరకు నన్ను ఇక్కడికి దర్శనానికి పిలిపించి దర్శనం ఎక్కువ చేసుకునే నాకు అవకాశం కల్పించాలని కోరుకున్నాను. చాలామంది భక్తులు వచ్చారు ఇక్కడికి, చాలా కోరికలు తీర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చూస్తే. కాబట్టి పునర్దర్శనం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కల్పించాలని భగవంతుని ప్రార్థించాను. నేను అందరూ పంటలు కానీ, రైతులకి వర్షాలు కానీ అందరి సక్రమంగా జరిగి ప్రజలందరూ బాగుండాలని కూడా నా మాటగా ప్రార్థించుకున్నాను. इच्छा बल प्राप्तिरस्तो पुनर्दर्शन सेवा भाग्यदा सिद्धिरस्तु सुमंगलेर्जन्मधोरिमागं सवेदमश्चद सौभाग्यमत्वे दत्त्वा याधास्वं विपरेतनाद श्रीभूसमेध चन्नगेशव बल प्रसाद बल सिद्धिरस्तु यजमानस्य संकल्पितकार्य निर्विघ्नता सिद्धिरस्तु यजमानस्य वंशाभिवृद्धिरस्तु वचेना आप्नोति सर्वं जयते रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः लक्ष्मी नारसिंह प्रसाद सिद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु पगड़चर्ल गोत्र वंशाभिवृद्धिरस्तु महालक्ष्मी महेश्वरे शारदा भुवनेश्वरे धनंजय सौभाग्यवान् पुत्रान् धातो लक्ष्मी नरसिंह कृपा कटाक्ष सिद्धिरस्तु श्रीवत्समाश्रमारोग्यमाविरात् शोभमानं मह्यतः धान्यं धनं वधुं बहुकीर्तिलाभं शतसंवत्सरं दीर्घमायोः लक्ष्मी नरसिंहकृपा कटाक्ष सिद्धिरस्तु श्रीवत्समाश्रमारोग्यमाविरात् शोभमानं मह्यतः धान्यं धनं वधुं बहुकीर्तिलाभं शतसंवत्सरं दीर्घमायोः लक्ष्मी नरसिंहकृपा कटाक्ष सिद्धिरस्तु ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.